బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, ఆత్మిక పరివారములకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 739 లైవ్ ఎపిసోడ్లో గంగా అవతరణ, భగీరథ తపస్సు గురించినటువంటి టాపిక్ ఈరోజు మనం తెలుసుకుందాము. టాపిక్లోకి వెళ్ళే ముందు ఆధ్యాత్మిక సూక్తులు కోర్సు. మీ సమయం మిమ్మల్ని ఎంత పరేషాన్ చేసినా కూడా అది మిమ్మల్ని కొత్త మోడులోకి తీసుకొని వెళ్ళటకే వస్తూ ఉన్నది అనే మాటను సదా స్మృతిలో ఉంచుకోండి. భగవద్గీతలో చెప్పినటువంటి సందేశం, నేను మీకు రాబోయే కష్టాలను ఆపను, కానీ నువ్వు దానిని సులువుగా దాటుకొని వెళ్ళటానికి శక్తిని ఇవ్వగలను, నీ దారిని సరళంగా మార్చగలను. కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు అంతే. అంటే ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటేనే పరమాత్మ మనకు మన దారిని తేలిక సరళంగా చేయగలడు. వచ్చే కష్టాలను కూడా దాటుకొని వెళ్ళటానికి శక్తిని ఇవ్వగలడు. అందుకని ధర్మాన్ని మర్చిపోకూడదు. ధర్మో రక్షితి రక్షితః అని అంటూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, చీకట్లో నీ నీడ కూడా నీకు తోడుగా ఉండదు. వృద్ధాప్యంలో నీ శరీరము నీకు సహకరించదు. ఎవరి కోసమైతే మీ జీవితాన్ని ఫణంగా పెట్టావో అంతిమంలో వాళ్ళు కూడా మీ తోడుగా నిలబడరు. అందుకే ప్రేమ, జ్ఞానము మరియు భక్తి అనేది ఏవి సమాప్తమైనప్పటికీ కూడా అంతిమంలో మీ దగ్గర కొద్దో గొప్ప ఉండేవి ఇవే అన్న మాటని మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి. నెక్స్ట్ పాయింట్, కర్మకు సంబంధించిన పుస్తకం అనేది ఏమీ ఉండదు, పేపరు ఏమీ లేదు. కానీ నువ్వు ఏదైతే చేస్తూ ఉంటావో అదంతా కూడా లెక్కించబడుతూ ఉంటుంది. ఇదేంటి, కాగితం లేదంటున్నారు, పెన్ను లేదంటున్నారు. ఇవన్నీ ఎక్కడ లెక్కించబడతాయి అంటే మీ ఆత్మలోపలే. యాస్ట్రల్ రికార్డ్స్ అంటారు, మీ కరణ శరీరంలోనే. జ్ఞానపరంగా అయితే మీరు ఏవైతే చేశారో అవన్నీ కూడా మీ ఆత్మలో రికార్డింగ్ అవుతాయి, కరణ శరీరంలో రికార్డింగ్ అవుతాయి. దీని అనుసారంగా కర్మలు ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పరివర్తన అనేది ప్రపంచమునకు ఒక నియమం లాంటిది. పరివర్తనశీలమైనది ప్రపంచము. గడిచిపోయిన దాని గురించి శోకించకుండా నీ దగ్గర ఏదైతే ప్రస్తుత వర్తమాన సమయం మీకు లభించిందో దానిని ఆనందంగా స్వీకరించటం నేర్చుకో అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఒక రాగి బిందె బావిలో పడి 10 ఏళ్ల వరకు అలాగే ఉందనుకోండి. దాని 10 సంవత్సరాల తర్వాత తీసి శుభ్రపరచాలి అంటే ఎంతో తోమాలి దాన్ని. మీరు ఎంతగా దాన్ని తోముతూ ఉంటారో అంతగా దాని యొక్క మెరుపు అనేది వస్తూ ఉంటుంది. అలాగే మీ మనసు ఎన్నో జన్మలుగా అజ్ఞానం అనే బావిలో పడి మురికి కొట్టుకొని మీ దుష్కర్మల వల్ల అది అశుద్ధమైపోయినది. ఇప్పుడు దాన్ని శుద్ధి చెయ్యాలి అంటే అనేక సత్కర్మల్ని చేయటం తప్ప ఇంకో మార్గం లేదు. దీనితోటే అది శుద్ధి చేయబడుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, తనలో ఉన్న కస్తూరి వాసనను కస్తూరి మృగం తెలుసుకోకుండా అడవులు పట్టి తిరుగుతూనే ఉంటుంది. అసలు లోపల శూన్యమే, బాహ్యము శూన్యమే, నలువైపులా శూన్యమే.
అని తెలుసుకోక నేను 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 అనే దాన్నే అనుకుంటూ దానికోసమే కేకలు పెడుతూ ఉంటారు. అసలు ఏముంది గనక అంతా శూన్యమే. నెక్స్ట్ పాయింట్, హింస అనేది శారీరకమైనదే కాదు, మాటలతో ఇతరులను బాధ పెట్టిన అది హింసే అవుతుంది. బుద్ధితోటి సంకల్పం చేసిన, మనసులో చెడు సంకల్పాలు చేసినా అది హింసే అవుతుంది. కాబట్టి అహింసో పరమో ధర్మ అని అన్నదందుకే. ఈరోజు మనం ఇంకా ఆ టాపిక్లోకి వెళ్తే, సృష్టి యొక్క నిర్మాత బ్రహ్మదేవుడు తన కమండలం నుండి రాజా భగీరథుని ద్వారా దేవి గంగను భూమి మీదకు అవతరింప చేసిన విశేషమైన రోజు గంగా దసహరా అనే పేరుతోటి మహిమ చేస్తూ ఉంటారు. ఈ భూమి మీదకు గంగ అవతరణ స్వర్గం నుండి వచ్చింది అని అందరికీ తెలిసిందే. గంగా నది భారతదేశంలో అన్ని నదుల కంటే కూడా పవిత్రమైన నదిగా కొనియాడబడుతూ ఉంది. ఈ కారణం వల్లనే గంగాదేవికి చాలా గౌరవము ఉంటుంది. గంగమ్మ తల్లి అని, గంగామయ్య అని పిలుస్తూ మాత సమానంగా ఆమెని పూజించటం జరుగుతుంది. హిందూ ధర్మంలో గంగా దసహరా పర్వదినోత్సవము చాలా అట్టహాసంగా చేస్తూ ఉంటారు. గంగాలో స్నానం చేస్తూ గంగాదేవికి రోజు పూజ ఆరతి ఇవ్వటం కాశీలోను, చాలా చోట్ల హరిద్వారంలోను, పుష్కరాలప్పుడు మీరు విశేషంగా చూస్తూ ఉంటారు. గంగా నదిలో స్నానం చేస్తే స్థూలమైనదే కాకుండా సూక్ష్మంగా కూడా ఎన్నో ఎనర్జీసు, మినరల్సు శరీరానికి అందుతాయి అని, శారీరకంగా కొన్ని రోగాలు, మీ ఊర్జా కూడా పెరుగుతూ ఉంది అని చెప్తూ ఉంటారు. మీ యొక్క జన్మ జన్మాంతరాల పాపాలు కూడా నశిస్తాయి అని చెప్తూ ఉంటారు. ఇంకా ఈ యొక్క గంగని భూమి మీదకి తీసుకొచ్చిన వారు భగీరథుడు. భగీరథుడు తపస్సు చేసి గంగని భూమి మీదకి తీసుకొని వచ్చినటువంటి వైనం. గంగని పుణ్య సలీల, పాపమోచిని, కోట్ల సంవత్సరాల నుండి మోక్షాన్ని పెంచే గంగను భూమి మీదకి తీసుకొచ్చి తన పూర్వజులకు మోక్షం కలిగించాడు భగీరథుడు. తర్వాతనే ఈ గంగా మానవులకు అనేక వంశావళి నుండి ఉద్ధరించబడుతుంది, అనేక తరాలు, అనేక సంవత్సరాల నుండి. ఇది భగీరథుని యొక్క కఠోరమైనటువంటి తపస్సు యొక్క ఫలితమే. ఇకపోతే ఈ భగీరథుడు ఎవరు? ఆయన భూమి మీదకి గంగను తీసుకురావాల్సిన అవసరం ఏముంది? దీని గురించి తెలుసుకుందాము. సగరుడు మరియు భగీరథుని యొక్క కథ. రాజా సగరుడు భగీరథుడి చక్రవర్తికి ముత్తాత. భగీరథుడు చాలా మంచి ధర్మాత్మ, దాని. ప్రజలను సదా సుఖీగా ఉంచారు. రాజా సగరుడు కూడా అనేక యజ్ఞాలు చేసి బ్రాహ్మణులను సంపన్నం చేశాడు. 99 యజ్ఞాలు పూర్తి చేశాడు సగర మహారాజు. 100వ యజ్ఞం పూర్తి కానున్నది. పూర్తి అయినది. యజ్ఞ గుర్రాన్ని, అశ్వాన్ని వదిలారు. యజ్ఞము చాలా అందంగా అలంకరించబడినటువంటి గుర్రాన్ని, దీని రక్షణకు సగరుని యొక్క
60,000 మంది పుత్రులు వెనకాల వెళ్ళారు. ఈ యొక్క గుర్రము ఏ ఏ రాజ్యంలోకి వెళ్తుందో ఆ రాజ్యంలోని రాజు వారు ఈ సగరునికి ఆధీనమైనట్టు ఒప్పుకొని ఆ గుర్రాన్ని ముందుకు సాగనంపుతూ ఉంటారు. ఇది ఈ యొక్క యజ్ఞం యొక్క అశ్వమేధ యజ్ఞమునకు నియమము. గుర్రాన్ని పట్టుకొని బంధించటము అంటే ఆధీనతను స్వీకరించకపోవటమే. వారితోటి యుద్ధం చేసి వారి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటం. ఈ గుర్రాన్ని రక్షణ చేస్తున్నటువంటి 60,000 మంది పుత్రులు తోటి కూడా వీళ్ళు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇలాగా దేశంలోని రాజులందరూ కూడా, ఈ భూమి మీద ఉన్న రాజులు రాజా సగరుని ఆధీనతను స్వీకరించారు. ఇలాగా 99 యజ్ఞాలు పూర్తి అయినవి. రాజా ఇంద్రుడికి తన పదవిని ఎక్కడ కోల్పోతాడో అనే భయం పుట్టుకొచ్చింది. అంటే భూమి మీద ఎవరైతే 100 యజ్ఞాలు పూర్తి చేస్తారో వాళ్ళకి ఇంద్ర పదవి లభిస్తుంది అని ఒక నియమం. ఇక ఈ యజ్ఞం పూర్తయితే తన పదవికి ఎసరు వస్తుంది అని, ఇంకా సగరుని ద్వేషించటం జరిగింది. ఈ యజ్ఞం సంపూర్ణంగా కాకుండా ఉండాలి అంటే యజ్ఞ గుర్రాన్ని పట్టుకొని మాయం చేయాలి అంటూ ఈ యజ్ఞ గుర్రాన్ని కపిల మహాముని ఆశ్రమం వెనకాల దాచిపెట్టారు. కపిల ముని సమాధిలో కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఇవన్నీ ఏం తెలియదు. ఇంకా గుర్రం కనిపించని కారణం వల్ల సగరుని పుత్రులు వెతికారు. భూమండలం మీద ఎక్కడా లేదు. ఎందుకు కపిల ముని ఎక్కడ తపస్సు చేస్తున్నాడు? పాతాళంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క 60,000 మంది భూమిని దున్ని దున్ని పాతాళలోకానికి చేరుకున్నారు. నలుమూలలా వెతికారు. ఎక్కడా గుర్రం జాడ కనిపించలేదు. వెతుకుతూ ఈ సగరుని పుత్రులు కపిల మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ముని కళ్ళు మూసుకొని తపస్సులో కూర్చున్నాడు. గుర్రము ఆశ్రమం వెనకాల బంధించబడి ఉంది. సగరుని పుత్రులు గుర్రాన్ని చూసిన వెంటనే అలసిపోయిన వారై ఈ గుర్రాన్ని దొంగతనం చేసి బంధించి ఏమీ తెలియని వాడుగా కళ్ళు మూసుకొని కూర్చొని దొంగ జపం చేస్తూ ఉన్నాడు అని కోపంతో ఇక కపిల మహామునిని దుర్భాషలాడటం జరిగింది. చాలా కోలాహలం చేశారు. ఈ యొక్క కోలాహలానికి ఆయన కళ్ళు తెరిచడంతో ఆయన యొక్క తపో శక్తితోటి సగరుని యొక్క 60,000 మంది కాలి బూడిదైపోయారు. ఆయన తేజోబరి దృష్టి పట్టంతో భస్మైపోయారు. ఆయన సమాధి స్టేజ్లో ఎన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు. ఇంకా సగరుని 60,000 మంది పుత్రులు కనపడను లేదు. యజ్ఞము రాలేదు. ఈ యజ్ఞ గుర్రము రాలేదు. యజ్ఞము అసంపూర్ణంగా ఆగిపోయినది. కొడుకుల కోసం ప్రతీక్షిస్తూ ఉన్నారు. దూతలు వెళ్ళారు, ఎక్కడా కనపడలేదు అని. చివరికి రాజకుమారులు కపిల ముని తపస్సుని భంగం చేసిన కారణం వల్ల ఆయన తేజస్సుతోటి కాలి బూడిదైపోయారు అని అక్కడ యజ్ఞ కార్యం ఆగిపోయింది దీనివల్ల అని చెప్పడం జరిగింది. రాజ్యం అంతా శోకంలో మునిగిపోయింది. రాజు ఈ దుఃఖాన్ని చూసి ఇక తన మనవడైన అశుమాన్ యజ్ఞ గుర్రాన్ని తీసుకొనుటకు కపిల మహాముని ఆశ్రమానికి చేరుకున్నాడు. కపిల మునిని స్తుతిస్తూ యజ్ఞ గుర్రాన్ని అడిగాడు. భస్మైన తన పినతండ్రులు ఏ విధంగా ముక్తి పొందుతారో ఉపాయమును అడిగాడు. కపిల ముని
క్రోధ స్వభావం ఉన్నవాడేమీ కాదు. కానీ అక్కడ చేసిన కోలాహలం వల్ల క్రోధావేశమై తన తపస్సు నుండి బయటికి రావటంతో ఆ తపో అగ్నితోటి భస్మమయ్యారు. ఇప్పుడు అంశుమాన్ ప్రాధాయపూర్వకంగా ప్రేమగా గౌరవంగా అడిగినప్పుడు ఆయనకి గుర్రాన్ని ఇవ్వటం జరిగింది. ఇంకా రాజకుమార, గంగా జలంతో నీ పినతండ్రులు ముక్తిని పొందుతారు, ఇంతకు మించిన ఉపాయము ఇంకో సాధన లేనే లేదు అని చెప్పారు. అంశుమాన్ ఆ గుర్రాన్ని తీసుకొని తన తాతగారు అయినటువంటి వారికి సాగరునికి ఇచ్చి కపిల ముని చెప్పినటువంటి ముక్తి కోసం యుక్తిని సాధనను చెప్పడం జరిగింది. యజ్ఞ కార్యం అయితే పూర్తి అయిపోయింది. ఇంకా సాహసి అంశుమాన్ గంగని భూమి మీదకి తీసుకొని రావటం కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కానీ అది సఫలత పొందలేదు. చూడండి, ఈ రోజుల్లో అయితే పినతండ్రులు ముక్తి కోసం మోక్షం కోసం ఎవరు కష్టపడతారు? ఆస్తుల కోసం, రాజ్యం కోసం పినతండ్రుల్ని సోదరులని చంపేటువంటి వాళ్ళు ఆ రోజులు. కానీ ఆ సమయంలో ఎంత పూర్వజులు అంటే పినతండ్రులు అంటే ఎంత గౌరవ మర్యాదలుగా ఉంటూ ఉంటాయి. దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఈ అంశుమాన్ తపస్సు చేసి సఫలత పొందక శరీరం వదిలేసి స్వర్గవాసి అయిపోయాడు. తర్వాత ఈయన పుత్రుడైన దిలీపుడు గంగను భూమి మీదకి తీసుకురావటానికి ఘోరమైన తపస్సు చేసి తను కూడా సఫలతను పొందలేకపోయాడు. ఇంకా మహారాజ్ భరతుడు ఏ విధంగా భగీరథుడు ఎలా తీసుకొచ్చాడో అనేది ఇక్కడ మనం తెలుసుకుందాము. భగీరథుడు 3 సార్లు తపస్సు చేశారు. అప్పుడు గంగ భూమి మీదకి రావటం జరిగింది. భగీరథ తపస్సు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహారాజు భగీరథుడు అయోధ్య ఇక్ష్వాకు వంశానికి రాజు. ఈయన దిలీపుని యొక్క పుత్రుడు. మహారాజు అంశుమాన్ మనవడు. అంశుమాన్ మహారాజు సగరుని యొక్క పుత్రుడు. ఇలా అంశుమాన్ తన పూర్వజుల్ని మోక్షం యొక్క బాధ్యత తీసుకొని రాజ్య భాగ్యాన్ని అన్నీ కూడా పుత్రుడైన దిలీపుకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కానీ అతను సఫలత పొందలేదు. ఘోర తపస్సు చేసినా సాధించలేక శరీరాన్ని త్యాగం చేశాడు. ఇంకా దిలీప్ మహారాజు కూడా గంగని భూమి మీద తేవటానికి ప్రయత్నం చేసి రుగ్నావస్థలో స్వర్గానికి వెళ్ళిపోయాడు వృద్ధాప్యంలో. ఇక మహారాజుగా భగీరథుడు రాజ్యం గద్దెక్కాడు. ఇక ఎట్టగైనా సరే గంగని భూమి మీదకి తీసుకురావాలి అని ప్రమాణం చేసిన వాడై ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ కార్యం నేను సంపన్నం చేయాలి, తన పూర్వజులకి మోక్షం కలిగించాలి అనే తపస్సు కలిగింది. అయితే భగీరథుడికి వారసులు లేరు. తన యొక్క రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి తపస్సు కోసం బయలుదేరాడు. ఘోరమైన తపస్సు చేసి గంగను భూమి మీదకి తీసుకురావడంలో సఫలమయ్యాడు. అది ఎలా సాధ్యమైందో విందాము. భగీరథుడు ఎప్పుడైతే గంగను భూమి మీద తీసుకురావాలని సంకల్పం చేసి సాధన తపస్సు చేసినప్పుడు పూర్తిగా లీనమైపోయాడు. గోకర్ణ తీర్థంలోకి వెళ్ళి ఘోర తపస్సు చేసాడు. స్వయంగా బ్రహ్మదేవుడు భగీరథుని యొక్క తపస్సుకు ప్రసన్నుడై వరం ఏం కావాలో కోరుకో అన్నాడు. 2 వరాలు ఇస్తా అన్నాడు. ఫస్ట్ తన పితృలు ముక్తి కావాలి, మరియు గంగా జలం తోటి ముక్తి కావాలి. రెండోది నా కులాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. తనకు సంతానం లేరు, అందుకని బ్రహ్మదేవుణ్ణి 2 వరాలు కోరాడు. ఇంకా బ్రహ్మదేవుడు అన్నారు, ఈ 2 వరాలు ఇవ్వగలను, కానీ గంగ యొక్క వేగాన్ని ఈ భూమి మీద సంభాళించడం ఎవరి తరం కాదు. హే భగీరథ, గంగని భూమి మీద అవతరింప చేయుటకు మహాదేవుని యొక్క సహాయం అడుగు అని అన్నాడు. ఇంకా దిలీపుని పుత్రుడైన భగీరథుడు గంగను భూమి మీద తీసుకొని వచ్చుటకు కఠినమైన ఘోర తపస్సు చేసి భూమిపైన రావటానికి
గంగని స్తుతి చేశాడు, ప్రార్థన చేశాడు. గంగాదేవి భగీరథుడు రాజా భగీరథుడు పరిశ్రమకు, సాహసానికి, కఠిన తపస్సుకు ప్రసన్నమై భగీరథునికి దర్శనమిచ్చి, ఏమిటి నీ కోరిక, కోరుకో, నేను నిన్ను నీ చేసిన తపస్సుకు ప్రసన్నురాలనయ్యాను అని అన్నది. భగీరథుడు నమ్రతతోటి తల వంచి తన కోరికను బయటపెట్టాడు. మా యొక్క పూర్వజులు ముక్తి కావాలి అంటే నువ్వు మృత్యులోకంలోకి రావాలి అని. మృత్యులోకంలోకి రావటానికి నేను తయారీని, కానీ సత్యమైనటువంటి లగన్తో, కఠోర పరిశ్రమ, త్యాగం భావనతోటి నువ్వు చేసిన తపస్సుకు నేను ప్రసన్నురాలయ్యాను. స్వర్గలోకంలో నుండి పృథ్వీపైకి నేను వస్తాను, కానీ నా వేగాన్ని ఎవరు సంభాళించగలరు? ఆకాశం నుండి పృథ్వీ మీదకు పడటం అంటే ఆ ప్రచండ ధారా వేగాన్ని ఎవరు సహించలేరు. దాన్ని సహించేటువంటి శక్తి ఈ మృత్యులోకంలో ఎవరికి లేదు. ఇది సహించే శక్తి గల వాళ్ళను రెడీ చేసుకో నువ్వు, నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె యొక్క ప్రచండ వేగాన్ని ఋషులు మునుల రక్షకుడైన శివుడు తప్ప ఎవరు సంభాళించలేరు అని తెలుసుకున్నవాడై భగీరథుడు గంగాతోటి చేతులు జోడించి, నేను ఆయన శరణులోకి వెళ్తూ ఉన్నాను, గంగామయ్య నడువు అని అన్నాడు. రాజా భగీరథుడు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. భగీరథుడు కాలి వేళ్లపైన నిలబడి 1 సంవత్సరం వరకు కఠోరమైన తపస్సు చేశాడు. ఇలా చాలా సమయం భగీరథుడు చేసిన తపస్సుకు ఫలితంగా శివుడు ప్రసన్నమయ్యాడు. భగీరథునికి దర్శనము ఇచ్చారు. భగీరథుడు చేసిన కఠినమైన తపస్సుకి నీకు వరం ఇస్తాను, కోరుకో అని అన్నాడు శివుడు. ఇక్కడ శివుడు అంటే భూమి మీదకు రావటము, జటాజూటం కలిగినటువంటి ధరించటము అంటే, శివుడు అంటే నిరాకారుడు, పరంధామంలో ఉంటారు. ఆకారి రూపంలో, శివశక్తి రూపంలో ఉంటారు. ఇక్కడ శంకరుడు జటాజూటధారిగా భూమి మీద తపస్సు చేస్తున్నాడు. ఈ భూమి మీద ఆకాశం నుండి వచ్చిన గంగను తన జటాజూటంలో బంధించాడు అంటే ఆకారి రూపంలో ఉండే శంకరుడు. భక్తి మార్గంలో శివుడు శంకరుడిని కలిపేశారు. ఇక భగీరథుడికి తన దర్శనం ఇచ్చి కోరుకోమన్నారు. నేను ఏ వరం కోరుకోను అని ఆయన కాళ్ళ మీద పడి, స్వామి మీరు నా పైన ప్రసన్నుడయ్యారు, నేను నా పూర్వజులను, సగరుని పుత్రులను ముక్తి కోసం గంగని భూమి మీదకి తీసుకొని రావటానికి సహకరించండి. మీరు గంగాదేవి అంటూ ఉన్నది, నా వేగాన్ని ఎవరు సంభాళించటానికి రెడీగా ఉన్నారో వారిని చూసుకో, నేను రావటానికి భూమి మీదకు రెడీగా ఉన్నాను అని చెప్పారు. నేను అందుకే మీ శరణులోకి వచ్చాను, మీరే శరణం మమ శరణం నాస్తి అంటూ నా పూర్వజుల్ని ఉద్ధరించడానికి నాకు సహకరించండి స్వామి అని అన్నాడు. అప్పుడు తన యొక్క జటాజూటంలో గంగ యొక్క వేగాన్ని ఆపటం అనేది సంభవిస్తుంది అనుకుంటూ శివుడు భగీరథుడి యొక్క సత్యమైన ప్రార్థనకు ప్రసన్నుడై, నువ్వు గంగాదేవిని తీసుకొనిరా, నేను రెడీగా ఉన్నాను అన్నారు. ఇంకా రాజా భగీరథుడు ప్రసన్నతతోటి పులకరించిపోయి గంగాదేవిని స్తుతించాడు. మా గంగా భవాని దయాలు, శివుడు ఒప్పుకున్నాడు నీ శరవేగాన్ని సంభాళించుకోవటానికి అని, నాతో పాటు నడువమ్మా అన్నారు. గంగమ్మ తల్లి ముక్తిదాయినిగా గంగా ప్రసన్నురాలై భగీరథుని వెంట నడవటానికి రెడీ అయింది. భూత భావన ప్రసన్నమయ్యి భగీరథ వరదానం ఇచ్చింది గంగ తన మస్తకంలో ధారణ చేశారు. కానీ గంగ తన యొక్క వేగంని పైన చాలా అహంకారం ఉంది. వాళ్ళ వేగంతో గంగ స్వర్గలోకం నుండి పృథ్వీ మీదకు వస్తూ ఉంది.
శివుడు తనను తన జటాజూటంలో బంధించి తన వేగాన్ని ఆపుతానన్నాడు. కానీ గంగ ఆలోచించింది, నా వేగంతో శివుడు పాతాళ లోకానికే చేరుకుంటాడు అని. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడే శివుడు గంగ యొక్క అహంకారాన్ని హతమార్చటం కోసం పూర్తిగా గంగను తన జటాజూటంలో సంవత్సరాల వరకు బంధించి బయటకి వచ్చే మార్గం లేకుండా చేశాడు. మళ్ళా గంగా శివుడి యొక్క జటాజూటంలో ఇరుక్కుపోయినది. మరలా భగీరథుడు తపస్సు చేశాడు. తపస్సే మార్గం అనుకున్నాడు. ఏది సాధించాలన్నా తపస్సే మార్గం అని మీరు ఒకటి గుర్తుంచుకోండి. అప్పుడు భోలానాథుడు ప్రసన్నమై గంగా బిందుసార్గా కొద్దిగా వదిలిపెట్టాడు. అక్కడ నుండి గంగా 7 ధారల రూపాన్ని ధరించి ప్రవహించసాగింది. హలానిధి, పావని, నలిని పూర్వ దిశ వైపు ప్రవహిస్తూ ఉంది. సుచక్షు సీత, మహానది సింధు పశ్చిమ ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంది. ఇలా 7 అయిపోయినాయి. 7వ ధార అయినటువంటి గంగ భగీరథుని అనుసరిస్తూ వచ్చింది. భగీరథుడు గంగలో స్నానం చేసి పవిత్రమయ్యి తన దివ్య రథంలోకి ఎక్కి నడుస్తూ ఉన్నాడు. గంగ ఆయన వెనకాల వస్తూ ఉంది. మార్గం మధ్యలో జహన ముని ఆశ్రమం ఉంది. గంగ యొక్క జలముతోటి జహన ముని యొక్క యజ్ఞశాల మొత్తం కొట్టుకుపోయింది. క్రోధావేశానికి వచ్చి ఆ ముని సంపూర్ణ గంగను మొత్తం తాగేశాడు. దీనికోసం చింతితుడైన వారు సమస్త దేవతలు జహన మునిని పూజించి గంగను నీ పుత్రిగా భావించి నీ యొక్క ఉదరంలో ఉన్న గంగను బయటికి తీసుకురా, నీ పుత్రిగా ఆమెని క్షమించు అని అన్నాడు. వారి యొక్క కోరిక ప్రార్థన అనుసారంగా క్షమించేసి దేవతల కోరిక మీద జహనుముని చెవుల నుండి గంగాదేవిని బయటికి తీసుకొచ్చాడు. ఈ కారణం వల్ల జహని సుత, జాహ్నవి అని గంగను కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా భగీరథుడు వెనకాల నడుస్తూ నడుస్తూ గంగ సముద్రపు ఒడ్డున చేరి పాతాళ లోకానికి చేరుకుంది. ఎక్కడైతే గంగా సముద్రుడు యొక్క కలయిక జరిగిందో అక్కడ సాగర గంగా మేళ అని అంటారు. కపిల ముని ఆశ్రమానికి వెళ్ళి తన పితృల యొక్క భస్మం గుండా గంగ స్పర్శ ప్రవహించిన కారణం వల్ల వారు మోక్షం అనేది పొందారు. ఈ విధంగా ప్రసన్న చిత్తుడైన బ్రహ్మ యొక్క వరదానం అనుసారంగా భగీరథుడు ఎక్కడైతే సముద్రం బ్రహ్మదేవుడు ప్రసన్నుడై వరదానం ఇచ్చాడు. భగీరథ, ఎంతవరకైతే సముద్రుడు ఉంటారో అంతవరకు దేవతుల్యంగా మహిమ చేయబడ్డ గంగ నీ యొక్క పుత్రిగా చెప్పబడుతూ భాగీరథిగా పేరు ప్రఖ్యాతి పొందుతుంది. అంతేకాదు 3 ధారల్లో ప్రవహించబడుతున్న ఈ గంగ త్రిపథగా కొనియాడబడుతుంది అంటూ ఈ విధంగా ఋషికేశ్ మైదానంలో దిగి హరిద్వారం, ప్రయాగ ద్వారా కాశీ పెద్ద పెద్ద పవిత్ర తీర్థ స్థానాలుగా తయారు చేసుకొని గంగా సముద్రాల యొక్క సంగమం జరుగుతూ ఉంది. భగీరథుడి యొక్క పూర్వజులు పవిత్రమై జలంలో ఉద్ధరించబడి గంగా జలంతో ఉద్ధరించబడి ముక్తిని పొందారు. ఇంకా గంగామయ్యకి జై అంటూ స్తుతి చేస్తూ స్వర్గానికి వెళ్ళిపోయారు. రాజా భగీరథుడు కూడా 100 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. ఈ మహాయజ్ఞంలో ఇంద్రుడు సోమపాన్ చేసి మదమస్తమయ్యాడు. ఈయన తరువాత భగీరథుడు గంగా ఒడ్డున 2 బంగారు కొలనులను తయారు చేశాడు. ఆయన యొక్క రథంలో కూర్చొని అనేక సుందరమైనటువంటి కన్యలు ధనధాన్య సహితంగా బ్రాహ్మణులకు ఆయన దాన స్వరూపంగా దానం కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా గంగా జలము
తాగటము మరియు స్నానం చేయటంతోటే ఎన్నో కోట్ల ప్రాణుల యొక్క ఉద్ధరణ జరుగుతుంది. భారతదేశం యొక్క గౌరవము, మర్యాద, పవిత్రత ఈ గంగమ్మ తల్లి వల్ల జరుగుతుంది. గంగాపుత్రుడుగా భీష్ముడు మీకు తెలిసిన విషయమే. గంగ ఈ విధంగా ముందుకు సాగుతుంది. మన ముక్తిదాయిని గంగామయ్య గంగమ్మ తల్లిగా కొనియాడబడుతూ ఉంది. ప్రేమ, భక్తి, వీరత భరి భారతవాసీల యొక్క కథలలో, కథాంశంలో ఇది ఎంతో గొప్పగా కొనియాడబడుతూ ఉంది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును, లైవ్ ఎపిసోడ్లు, మంచి మంచి టాపిక్స్, వేదశాస్త్రాల, ఉపనిషత్తుల సారము, మా చెప్పే దివ్య సందేశాలు, పురుషార్థానికి కావలసిన ధారణా పాయింట్స్ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటారు బాపూజీ. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి అందుతాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఆశించినటువంటి వారు మా యొక్క ఛానల్ ప్లేలిస్టులో మీ టాపిక్ అనుసారంగా వీడియోలు లభ్యమవుతాయి. మీరు ఈ మార్గాన్ని ఎంచుకొని ముందుకి వెళ్ళండి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.